ప్రపంచండి రాజకీయంగా ఏమీ చేయలేని వ్యక్తే మాట్లాడతాడండి. ఇవన్నీ 10 కోట్లు తీసుకున్నాడు 20 కోట్లు తీసుకున్నాడు అని చెప్పడానికి ఇన్నాళ్ళ నుంచి ఈ సంవత్సరం వచ్చి 6 నెలలు అవ్వలేదు కదా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినప్పుడు ఇలాంటి ఎన్ని కోట్లు దెంగేసి ఉంటారండి వీళ్ళు. ఇలాంటివన్నీ దొబ్బబట్టే కదండి ఎదరోడి మీద మచ్చ చేయడానికి కారణం. గులిగింత పోసు కింద నలుపుతానం ఎవరికి తెలుతుందండి, ఆ పోసుకే తెలుస్తుంది. ఆ పని చేసిన వాళ్ళకి అందరూ దొంగల కింద కనిపిస్తారు. బ్రాందీ షాపుల గురించి మాట్లాడారండి. జగన్ ప్రభుత్వంలో ఎంత సావలైన బ్రాండ్లన్నీ తెచ్చిపెట్టారు. వైసీపీ వాళ్ళకి లేవా, టీడీపీ వాళ్ళకి లేవా, జనసేన వాళ్ళకి లేవా, లేకపోతే సర్పంచులకు ఉన్నాయి అన్నారు. సర్పంచులకు ఉన్నాయంటే సర్పంచులకి బలరామకృష్ణ గారు వాళ్ళు రాసి ఇచ్చారేటండి. ఆయన పెట్టిన దాంట్లో ఎవరు అదృష్టవంతులు డ్రా ద్వారా వచ్చినాయండి. అయ్యి బలరామకృష్ణ గారు ఇస్తే రాలేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తే రాలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తే రాలేదండి. ఇంకా ఈయన మంచోడు కాబట్టి ఏ ప్రభుత్వం వాళ్ళు ఏ పార్టీ వాళ్ళకి వచ్చినా చేసుకోండి అని ఫ్రీగా వదిలేశాడు ఈయన. అదే ప్రభుత్వంలో అయితే ఎవరైనా మావోడు ఉండాలి అని ఇవ్వరండి. అదే సీఎం రిలీఫ్ ఫండ్ కావాలనుకుంటే నాయకుడి ఇంటికి వెళ్ళాలి, వీడు మన పార్టీ వాడికి కాదా, వీడు ఏ పార్టీ వాడు అని చూసి ఇచ్చేవారు. అలా కాదండి, ఇప్పుడు ఆఫీస్ కూడా వెళ్ళక్కర్లేదండి. సీఎం రిలీఫ్ ఫండ్ గురించి పెట్టుకుంటే చాలు, నెల 15 రోజులు తిరగకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా ఇచ్చొస్తున్నామండి మేము. అంతేగాని వాళ్ళకిలాగా నాకు మన పార్టీ కాదని సీఎం రిలీఫ్ ఫండ్ ఆపలేదండి. బలరామకృష్ణ అనే వ్యక్తి మన రాజానగర్ నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ఎలాగ అభివృద్ధి చేయాలో చూడడానికి ప్రతి గ్రామంలో రోడ్లు అన్నవి లేకుండా అప్పుడే 6 నెలలు కాదండి 6 రోజుల్లో పోసారండి. సీసీ రోడ్లు, డ్రైన్లు అవన్నీ చేసుకుంటే దాన్ని చెడగొట్టడానికి ట్రాక్ తప్పిస్తున్నారండి నాయకులు. ఈ రోజు అవన్నీ చేయకుండా మనం ఇలా మీడియా ద్వారా ఆ ద్వారా చేస్తే ఈ అభివృద్ధి ఆగితేదాన్ని చూడటానికండి ఆయన. అంతే తప్పించి వాళ్ళు చేసి పళ్ళు చేయకపోతే రాయండి. కోడి పందులు ఆడారు, బ్రాందీ షాపులు ఆడారు, వ్యాపారాలకి ఎందుకండి. రాష్ట్రాన్ని అభివృద్ధి, మన నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలో చూడమనండి ముందు. ఇప్పుడు దాకా ఎలాగ అభివృద్ధి చేయలేదండి. బలరామకృష్ణ గారి స్థాయికి మాట్లాడి ఎంపీటీసీ పీకేసేయండి, ఎంపీటీసీ పీకేస్తా ఉన్నారు. ఎంపీటీసీకి రాజీనామా చేయమంటారు ఏంటంటే ఇంకా తింగరతనంగా మాట్లాడుతున్నారు. ఆయన ఎమ్మెల్యే అండి, శాసనసభ్యుడు. ఏ సార్ అవునండి, అవును రాజీనామా చేస్తే ఆమోదించాలి కదండి. ఆల్రెడీ రాజీనామా చేస్తే ఆయన ఆమోదించలేదు. ఆవిడ వాళ్ళు మిస్ చేసిన లేదండి. బత్తుల బలరామకృష్ణ గారిని ఎంపీటీసీకి రాజీనామా చేయండి అని ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆయన ఎందుకు చేస్తాడు? ఆయనకి ఎంపీటీసీ పదవులేని ఏమని రామనాయుడు చేస్తాడు? ఎమ్మెల్యే పదవి ఉన్నవాడు ఎంపీటీసీకి ఎలా రాజీనామా చేస్తాడండి? అవి మాట్లాడడానికి ఒక శాసనసభ్యుడు మాట్లాడి అయ్యి ఏదైనా చిన్న పిల్లలు కాదు కదండి. ఏం మాట్లాడతారు? ఎంపీటీసీకి రాజీనామా చేయండి. ఆయన ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ రాజీనామా చేస్తాడు. శాసనసభ్యుడు ఎంపీటీసీ ఎలాగవుతాడండి? అసలు ఆయన ఎంపీటీసీయో లేకపోతే శాసనసభ్యుడో ముందు అది తెలుసుకోమన్నాడు. అది తెలుసుకుని మాట్లాడితే తెలుస్తుందండి. అంతే తప్పించి నోటికి ఏదో వస్తుంది. జగ్గంపూడి ఏంటండి 5 సంవత్సరాలు బెదిరించేశారు. బ్లేడ్ బ్యాచ్ అన్నారు, గంజా బ్యాచ్ అన్నారు, మీటింగ్లు అయితే దారిలో కార్లు ఆఫ్ చేసి కొట్టేశారు. ఇంకా ఇప్పుడు కూడా బెదిరించేసేసి కొట్టేస్తారా? ఆయన ఏమన్నా ఉంటే సామ్రాజ్యంగా మా నియోజకవర్గంలో ఈ పనులు చేయట్లేదు, బలరామకృష్ణ గారు ఇంట్లో పడుకుంటున్నారో ఆ పనులు చేయించమని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనండి ఎవరినైనా సరే. ఆయన ఏదో సంటు కూడా పొద్దున్నే స్కూల్ బ్యాగ్ పోసుకెళ్ళినట్టు ఫైల్ పట్టుకుని వెళ్ళడం, ఏదో నిధి తెచ్చుకోవడం, ఆ సీసీ రోడ్లు వేయడం, ట్రైన్ లైన్. ఇంకో విషయం, ఇంకొక 10 రోజుల్లో ప్రతి ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి చెరువును అభివృద్ధి చేయడానికి ఒక్కొక్క చెరువుకి ఒక్కొక్క గ్రామానికి 15 లక్షలు ఇప్పుడు అభివృద్ధి చేయడానికి మళ్ళీ తెస్తున్నారండి ఆయన.